హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో పెద్ద సైజు బ్లౌజులు మనం సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే దీనికోసం ఫస్ట్ నడుము లూజ్ అయితే చెక్ చేసుకొని ఖర్చులతో సహా మార్కింగ్ పెట్టుకొని ఎగస్ట్రా 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. చిన్న సైజు బ్లౌజుల కన్నా కూడా పెద్ద సైజు బ్లౌజులు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే కుట్టడం కూడా త్వరగా కుట్టుకోవచ్చు అనమాట. నెక్ డీపు అలాగే బ్లౌజ్ పొడవు ఎగస్ట్రా కింద పైన కలిపి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఎగస్ట్రా తీసుకోవాలి. మార్కింగ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు నడుము చెక్ చేస్తున్నా. ఇదైతే 37 ఉంది నడుము లూజ్ వచ్చేసి. 37 నడుము లూజ్కి వచ్చి నేను ఫుల్ షోల్డర్ అనేది 6 ఇంచులు పెడుతున్నాను. 6 ఇంచులు ఫుల్ షోల్డర్ పెట్టేసి చంక డౌన్ కోసం కూడా 6 ఇంచులు అనమాట. ఇటు 6 ఇంచులు అటు కూడా 6 ఇంచులకి ఎల్ షేప్ అనేది గీసేసుకొని అసలు ఎంతో చాలా తొందరగా కట్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజు పెద్ద సైజు అయినా సరే. చిన్న బ్లౌజులకే మనం ఆలోచించాలి, కానీ పెద్ద సైజు బ్లౌజులకి మనం అసలు ఆలోచించాల్సిన పనే లేదు. స్పీడ్గా ఇట్లా మార్కింగ్ అయితే వేసేసుకొని త్వరగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచుల వరకు ఉంది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16.5 ఉందన్నమాట. ఖర్చులతో పోను 16 ఇంచులు వచ్చేసిద్ది ఖర్చులు పోను. ఇప్పుడు చంకడ రౌండ్ గీసుకోవడానికి ఇటు 3 ఇంచులకు ఒక మార్కింగ్, ఇటు ఒక 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఈ కార్నర్లో ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇంక ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేసుకున్నాము అని అంటే మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయినట్టే, కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక మనం యథావిధిగా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇది కట్ చేసేది వర్క్ బ్లౌజు, అందుకని నేను నెక్ అయితే కట్ చేయట్లేదు. చంక రౌండ్ వైపు అలాగే నడువులు చెక్ చేసుకొని చంక రౌండ్ మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర ఫుల్ షోల్డర్ 6 ఇంచులు పెట్టాం కదా, ఆది బ్లౌజుకున్న షోల్డర్ని మార్కింగ్ వేసుకొని ఒక ఘాటు పెట్టేసి ఇట్లా నెక్ అయితే గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ అసలు ఎంతో ఈజీగా అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని వేసి ఫ్రంట్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. పెద్ద బ్లౌజులు అయినా కూడా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా క్లాత్ సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. క్లాత్ అనేది జాయింట్లు పడకుండా, క్లాత్ అనేది ఎక్కువే ఉంది. ఇట్లా నెక్ డీప్ వైపు ఇలా గీసేసుకోండి. షోల్డర్ దగ్గర గీసేసుకొని ఇట్లా చంక రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్నాక కింద వైపు నుంచి షేప్ బెల్ట్ హైట్గా చెక్ చేసుకోండి. హైట్ చెక్ చేసుకున్నాక ఇప్పుడు ముందు నెక్ అయితే రౌండ్ చూసుకోండి. ఇది పైపింగ్ వేసిన బ్లౌజు. ఇలా అయితే మార్కింగ్ వేసుకొని ఎంత ఉందో అక్కడికి ఇలా ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందో చూసుకొని ఉక్సులు పట్టి దగ్గర మనం షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా నెక్ వెడల్పు అనేది మార్కింగ్ వేసుకోవడం కోసం ఇలా అయితే ఫోల్డ్ చేసుకోండి. మామూలుగా ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కట్ చేయలేదు. నెక్ కట్ చేస్తే ఇలా ఫోల్డ్ చేసే పని ఉండదు. ఇట్లా ముందు నెక్ అనేది మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసాం కదా, హైట్ చెక్ చేసిన వరకు ఇట్లా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ని మెయిన్ డాట్ పొడవు చూసుకొని దీనికి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదనమాట మెయిన్ డాటు చెక్ చేసేటప్పుడు. ఇప్పుడు చంకలోతు మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచు కన్నా కొంచెం, ఈ పెద్ద సైజు బ్లౌజులకి చాలా తక్కువే అనమాట. చిన్న బ్లౌజులకే మనం ఎక్కువ లోతు తీసుకోవాలి, పెద్ద బ్లౌజులకి కొంచెం తక్కువే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటూ ఇట్లా క్రాస్కి అయితే నేను గీత కొట్టేశాను. ఇటువైపు నుంచి ఇటు క్రాస్గా, ఇటువైపు నుంచి ఇటు క్రాస్గా అనమాట. ఇలా క్రాస్గా గీత కొట్టేసుకొని మనం యథావిధిగా కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా స్పీడ్గా కట్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు కూడా పట్టదనమాట బ్లౌజ్ కటింగ్కి. లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా 10 నిమిషాల్లో కట్ చేసేయచ్చు. ఇలా కట్ చేసుకొని మనం ఫ్రంట్కి డాట్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఈ చంకలోతు వైపు మార్కింగ్ కనపడకుండా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం లోతు తీయడానికి మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ అనేది కనపడకుండా కట్ చేస్తే మనకి లోతు అనేది కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట.
ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్కి డాట్స్ కోసం మార్కింగ్ వేస్తున్నా చూడండి. దానికోసం ప్రత్యేకంగా ఏమి కొలతలు కూడా ఏమి అవసరం లేదనమాట. కానీ ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను. ఇట్లా షోల్డర్కి ఎదురుగా, అంటే మధ్యలోకి కాదనమాట, మనం నెక్ వెడల్పుని బట్టి ఇక్కడ గమనించండి. మనం నెక్ వెడల్పు ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాం చూసారా, దాన్ని బట్టి మనం ఇలా షోల్డర్కి మధ్యలోకి రావాలా లేకపోతే ఒకవైపుకు రావాలా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బ్లౌజ్కి వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టాము ఫుల్ షోల్డరు. 6 ఇంచులు పెట్టినప్పుడు మనకి ఒక సైడ్కి వస్తే సరిపోయిద్ది అనమాట, అంటే షోల్డర్కి మధ్యలోకి కాకుండా. అప్పుడు ఫుల్ షోల్డరు నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం యువతలకే మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా ఏ సైజు వరకైనా 80% మాత్రం 3 ఇంచులు మెయిన్ డాట్ పెట్టి వేస్తే సరిపోయిద్ది. అంటే ఫోల్డింగ్లో 1.5 ఇంచులు అన్నమాట. మనం 2 ఫోల్డింగ్స్ పట్టుకొని మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి 1.5 ఇంచులు, డబల్ మీద 3 ఇంచులు అనమాట. ఇట్లా మధ్యలోకి స్ట్రైట్గా గీత కొట్టుకున్న దగ్గర ఇటువైపు 1.5 అటువైపు 1.5కి మార్కింగ్ వేసుకుంటే ఇట్లా పొడవు వచ్చేసి 3 ఇంచులు పొడవు వచ్చేటట్టు వేసుకున్నామంటే 80% బ్లౌజులకి ఈ మార్కింగ్ అనేది సరిపోయిద్ది. ఇలా ఈ మెయిన్ డాట్ వేసేటప్పుడు మనం నెక్ వెడల్పు తీసుకున్న దాన్ని బట్టి మనం ఇలా మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు వేసే డాట్కి ఇట్లా ఉన్న దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలాగా 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఈ ప్రకారంగా మనం కుట్లు వేసుకుంటే మీకు కుట్టే విధానానికి ఇలా మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇవే మార్కింగ్లో మిమ్మల్ని నేను కుడతాను అని కాదు, ఈ విధంగా అయితే మార్కింగ్ కుట్లు వేసుకోవాలి ఈ విధంగా వచ్చేటట్లు. ఇట్లా ఫ్రంట్ అనేది క్లాత్ చూడండి సాగుతుంది కదా, ఇలా సాగిద్ది కాబట్టి మనకి సెట్ అవుతుంది. మనకి టైట్ కావాలన్నా లూజ్ కావాలన్నా ఈ బ్లౌజే అడ్జస్ట్ చేసిద్ది అనమాట మన బాడీని. ఇంతవరకు సైడ్ జాయింట్లు. ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్లో మనకి ఫ్రంట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.